హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక మంచి ఐటెం చూపిస్తున్నాను. బ్యాచిలర్స్ ముఖ్యంగా చూడండి. అదేనండి, మన ఇంట్లో ఉండే బియ్యంతో, అంటే సోనామసూరి బియ్యంతోనే, ఇంట్లో ఉండే సరుకులతోనే సాదా బిర్యానీ, ఎంటీ బిర్యానీ అన్నమాట. ఇందులోకి ఏం అవసరం లేదు. చికెన్ అయ్యం, మటన్ అయ్యం, చేప అయ్యం. కానీ ఇది కనుక మీరు నేను చెప్పిన విధంగా చేసుకుని తింటే అవి తిన్నంత ఫీలింగ్ మీకు వస్తుంది. అర్థమైందా? అందుకే మీకు సింపుల్గా ఎలా చేయాలో ఈ సాదా బిర్యానీ మీకు చేసి చూపిస్తాను. ఇంట్లో ఉండే సరుకులతోనేనండి, ఏమి ఆర్భాటాన్ని పోవసల్లా, సింపుల్గా అలా చేసుకోవచ్చు. కానీ ఈ బిర్యానీ కనుక మీరు తింటే అన్ని బిర్యానీ తిన్నంత ఫీలింగ్ మీకు వస్తుంది. అంటే ఇది అంత టేస్ట్ ఉంటుంది. అంత టేస్ట్ గల బిర్యానీ నేను మీకు చేసి చూపిస్తాను. తప్పనిసరిగా చూడండి, చేసుకోండి. బ్యాచిలర్స్ మీకోసమే ఇది స్పెషల్గా చేసి చూపిస్తున్నాను. ఎంజాయ్ చేస్తూ చేసుకోండి, ఆస్వాదిస్తూ తినేయండి. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దామా? నేను కేజీ బియ్యం తీసుకున్నానండి. ఈ కేజీ బియ్యం ఈజీగా నలుగురు తృప్తిగా తినొచ్చు అనమాట. నీ కేజీ బియ్యం కొలిస్తే ఈ గ్లాసుతో 3 గ్లాసులు అయిందండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. ఓకే, ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. ముందుగా మనం చెక్క, లవంగ, ఇలాచితో గరం మసాలా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇగో చూడండి, 12 యాలక్కాయలు, ఇంత దాల్చిన చెక్క, 20 లవంగాలు, ఈ 3 కలిపి దోరగా వేయించి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇదిగో చూసారండి, ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోండి. మనకి కావాల్సిన పదార్థాలండి: 100 ml పెరుగు, 1 చెంచా ధనియాల పొడి, 4 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు. ఇక జీడిపప్పు అనేది మీరు వెయ్యాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 మీడియం సైజు టమాటాలు, 1 పిడికేడు కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, 1 పిడికేడు పుదీనా. ఇవ్వండి మన సాదా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. ఓకే, ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కోసుకోవాలి. ముందుగా 4 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ అవ్వాలి. చూసారా, ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా బాగా బ్రౌన్ అవ్వాలి. ఇప్పుడు గుప్పుడు పుదీనా, గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇది ఒక్కసారి అలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుందాం. ఇది ఒక్క 2 నిమిషాలు వేస్తే సరిపోతుందండి. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత గరం మసాలా పొడి, 1 చెంచా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకుందాం. ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందామండి. ఈ టమాటాలన్నీ ఒకసారి బాగా కలుపుకొని ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇదంతా 3-4 నిమిషాలు బాగా వేగాలండి. అప్పుడు గుమగుమలాడుద్దండి. అంటే ఆ వాసన బట్టి మీరు చెప్పొచ్చు బిర్యానీ పేస్ట్ రెడీ అయిందని. ఇదిగోండి, బిర్యానీ పేస్ట్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు రైస్కి సరిపడా నీళ్లు పోసేసుకుందాం. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసున్నర నీళ్లు చొప్పున 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసులు నీళ్లు పోస్తున్నా. ఇదంతా హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలండి.
ఈ నీళ్లు మరిగేంత వరకు మూత పెట్టుకుందాం. నీళ్లు బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకుని బియ్యం వేసేసుకుందాం. ఈ బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకుందాం. ఉప్పు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీకు గనక ఉప్పు ఏమైనా తక్కువ పడితే ఇప్పుడే వేసేసుకోవాలి. ఓకే, ఇలా మూత పెట్టేసుకుని ఒక 5-6 నిమిషాలు మీడియం మంటలో అలా వదిలేద్దాం. ఎందుకంటే ఈ లోపల నీటిని బియ్యం 70% వరకు పీల్చుకొని నీరు బియ్యము ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఓకేనా? ఐదు నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం. చూసారా, ఈ రైస్ అనేది 70% వాటర్ని పీల్చేసుకుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా రైస్ కనుక వాటర్ని పీల్చేసుకున్నప్పుడే మనం కిందకి దింపేసుకోవాలి. ఇలా గిన్నె కిందకి దింపేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా సిమ్ములోనే ఉండాలండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మంచి బరువు కూడా పెడితే లోపల ఆవిరి అనేది బయటికి పోకుండా అలాగే కిందకి వెళ్ళిపోయి పైన రైస్ కూడా చక్కగా మగ్గుద్ది అనమాట. మూత పెట్టుకుని ఇలా బరువు పెట్టిన తర్వాత 12 నిమిషాలు సిమ్ములో మాత్రమే, ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి, సిమ్ములో మాత్రమే అలా వదిలేస్తే కూరగాయలు లేవు, చికెన్ మటన్ లేవు, ఏమీ లేకుండా అతి రుచికరమైన మన సాదా అంటే ఎంటీ బిర్యానీ రెడీ అన్నమాట. ఇలా లో ఫ్లేమ్లో నుంచి 12 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకేనా? పన్నెండు నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం. అబ్బా, వాసన మాత్రం అదిరిపోతుందండి. పర్ఫెక్ట్గా అయిందండి. ఈ 12 నిమిషాల్లో రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఒక్కసారి పైన బిర్యానీ కిందకి, కిందన్న బిర్యానీ పైకి వచ్చేటట్టుగా అలా కలుపుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసుకుని ఒక్కసారి అలా బాగా కలుపుకొని దింపేసుకుందాం. ఇలా దింపేసుకుని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు అలా వదిలేద్దాం. రైస్ ఏం పొడి పొడిలాడుతుంది. వెరీ గుడ్, ఫస్ట్ క్లాస్గా వచ్చింది రైస్ మాత్రం. వాసన గుమ్మ గుమ్మ గుమ్మలాడుతుంది. మనం బిర్యానీ ఇలా వడ్డించుకున్న తర్వాత ఇలా అన్నం తీసుకుని, కాలిపోతున్నాడు. ఇలా అన్నం తీసుకుని ఇలా మనం ముద్ద చుట్టిన తర్వాత ఇలా చేతులకు అతుక్కోకూడదు. ఇలా అతుక్కోకుండా ఉంటే బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు దీన్ని లోపల పంపించి టేస్ట్ చెప్తా. ఓకే, అద్దిరిపోయిందండి. సూపరు, చాలా బాగుంది. ఉత్త బిర్యానీ తినొచ్చండి, అంత కమ్మగా ఉంది ఇది. అందుకే నేను చెప్పా కదా మీకు, చికెన్ కానీ మటన్ కానీ కూరగాయలు కానీ ఏవి అవసరం లేకుండానే మనం ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా అవన్నీ కలుపుకొని చేసుకొని తిన్నంత తృప్తి ఉంటుంది. అంత బాగుందన్నమాట ఇది. అసలు రైతాతో కూడా పని లేదండి, అంత కమ్మగా ఉంది ఇలా తింటుంటే. ఏదో పెరుగుందని కొంచెం కలుపుకున్నాను. ఈ టేస్ట్ వేరు, ఈ రెండు కలుపుకొని తింటే. ఇది కూడా తినచూద్దాం.
బిర్యానీలో రైతా కలుపుని తింటే ఆ టేస్ట్కు తిరిగి ఇదంతా మీకు తెలిసిందే. బ్యాచిలర్స్ మాత్రం పండగనండి. ఈ విధంగా చేసుకుని మీరు తిని చూడండి, బాబాయ్ సూపర్ చేసావు బాబాయ్ అంటారు. సాదా బిర్యానీ ఈ రకంగా చేస్తామని మేము అనుకోలేదు బాబాయ్, మాకు మాత్రం ఒక మంచి ఐటెం పరిచయం చేశామని చెప్పి బ్యాచిలర్స్ ఏమా ఫీల్ అవుతారనమాట. బిర్యానీ మాత్రం మంచి ఫ్లేవర్ ఉందండి. వేడి వేడి బిర్యానీ గొంతులో పడితే ఆహా అసలు ఆ మజా వేరండి. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్ అండి. ఇలా మనం ఏమీ వేయకుండా ఉత్తి సాదా బిర్యానీ మనం ఇలా చేసుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉందో తెలుసండి. నేను కూడా ఇంత రైస్ తింటానని అనుకోలే, కానీ దీని టేస్ట్ చూసి ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. ఉత్త రైసే అంత బాగుంది ఇది. అబ్బా తృప్తిగా తిన్నానండి. చూసారా ఎలా చేశానో? సాదా బిర్యానీ ఏమీ లేకుండా మన ఇంట్లో సామాన్తో చేసుకున్నాం, అంత టేస్ట్గా కుదిరింది. దానికి తోడు నేను కొంచెం ఉండాలని చెప్పి రైతా చేసుకున్నాను, బ్రహ్మాండంగా ముగిచ్చేసాను. ఈరోజు నా ఈ భోజనం అబ్బా బ్రహ్మాండంగా ముగిసిందండి. ఒక మంచి ఐటెంతో తృప్తిగా తిన్నాను అనమాట. మీరు కూడా ఇదే రకంగా చేసుకోండి, మంచి సాదా బిర్యానీ తిన్న ఫీల్ అవుద్ది. ఇది తింటే మీరు చికెన్, మటన్, వెజిటేబుల్ బిర్యానీ అన్నీ తిన్నంత ఫీలింగ్ కలుగుతుంది. నాకైతే అలా కలిగింది. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.